హాయ్ అండి అందరికీ. జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర బ్రీజా ZA ప్లస్ ఉందండి. మోడల్స్ 2018 ఒరిజినల్. దీనికి ఇన్సూరెన్స్ ఒకట్లేదు, టైర్స్ కూడా బాగానే ఉన్నాయి. మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీకు చూపిస్తుంటే చెప్తుంటాను నేను. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఓకేనా? ఫొటోస్ అడగండి, దానివల్ల మీకు యూజ్ లేదు, నాకు లేదు. ప్రతిసారి చెప్తున్నాను నేను. దీనికోసం కూడా స్పెషల్ ఒక వీడియో కూడా చేస్తాను నేను. ఎందుకంటే ఇందులో చెప్పడం వల్ల ఏంటంటే లేట్ ఎక్కువైపోతుంది. కానీ అసలు అట్లా చెప్తానన్నా కొంచెం మంది మారుతారని చెప్పేసి ఉద్దేశంతో అట్లా నేను అనుకుంటున్నా, ఓకేనా? కొంచెం ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కొంచెం తెలుసుకోండి, కొంచెం మారండి. ఈ రేట్ల గురించి అదొక్కటి చెప్పడం తెలుసు. మెయిన్ థింక్ ఏంటంటే రేటుకును మనకు ఎట్లాంటి సంబంధం ఉండదు. అంటే రేట్ అనేది ఓనర్ ఇష్టం. మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎవరి బలవంతము లేదు ఇందులో. మీరు అదొక్కటి కొంచెం గమనించాలి, ఓకేనా? సరే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం ఒకసారి లైక్ ఇచ్చుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు నేను చెప్తున్నాను, చేస్తున్నాను. కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి. ఏం లాభం అది? యూట్యూబ్లో అది ఒకటి స్పెషలా కాదు కదా. ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నా తప్పక నేను అన్యాయంగా అయితే ఎవరినైతే మోసం ఎత్తలేం కదా. మీరు జెన్యున్గా చెప్తున్నా లేదా చూడండి ఒకసారి. మీకు వెహికల్ జెన్యున్ లేదా అదొక్కటి గమనించండి, ఓకేనా సార్? సార్ లేట్ చేయకుండా బయట నుంచి ఒకసారి మొత్తం చూపిస్తా చూడండి సార్ సరౌండింగ్. ఓకేనండి. అయితే చాలా వరకు మీ నెంబర్ కనిపిస్తలే అంటారు సార్. నెంబర్ ఉంటే డైరెక్ట్ నెంబర్ యూస్ చేస్తారు కాబట్టి నేను చూపించలేకపోతున్నా. సరేనండి, ఇది మన నెంబరు, ఇది మా ఛానల్ పేరు, ఓకేనా? సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నేను జెన్యూన్గా చెప్తున్నది మీకు తెలవాలంటే ఆ మాత్రం చిన్నగా సహాయం మాత్రం చేయండి, అంతకుమించి. మిమ్మల్ని డబ్బులు అడుగుతలేను, ఆస్తులు అడుగుతలేను సార్. నేను అంటే ఒరిజినల్ చూసుకోమని చెప్పేసి అంటున్నా, ఓకేనా? సరే, ఇక్కడ సైడ్ చూసుకుంటే మాత్రం చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. అవి చూపించాలంటే చూస్తలేరు. అందుకోసం నేను కూడా ఇట్లా చూపిస్తున్నా, చూసుకోవచ్చు. ఇక వెనక డిక్కి దగ్గర చిన్నగా స్క్రాచ్ ఉంది, ఇది ఒకటి ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది. సరే, టైం వేస్ట్ చేసడం ఎందుకని చెప్పేసి నేను ఈ మాత్రం చేస్తాను, నేను చూసుకోవచ్చు ఇక్కడ కూడా, ఓకేనా? మొత్తం కింద ముంగట బంపర్ సైడ్ చూసుకుంటే మాత్రం చిన్నగా స్క్రాచ్ మాత్రం ఉన్నది. ఇది మీరు గమనించుకుంటే మీకు కూడా కరెక్ట్గా ఐడియా ఉంటుంది, చూసుకోవచ్చు. ఇంత క్లియర్ చెప్తాను నేను, ఓకేనా? సరే, ఫస్ట్ లేట్ చేయకుండా ఇంటీరియర్ చూపిస్తా చూడండి. మీరు ఏదైనా గమనించుకోవచ్చు. సరే, బానెట్ పైన చిన్నగా డెంట్ ఉంది, ఇది చూసుకోవచ్చు. ఇక్కడ కూడా చిన్నగా డెంట్ ఉంది, ఓకేనా? డోర్ సైడ్ తీసుకుంటే చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. అవి పెద్దగా ఇంపార్టెంట్ కాదనుకున్నకైతే పర్లేదు. అది కూడా మెయిన్ అనుకున్న మాత్రం చూడండి, ఓకేనా? నేను చూపిస్తున్నా కాబట్టి. సరే, ఇంటెల్ చెక్ చేసుకుంటే మాత్రం ఓకే ఉందండి. కింద మ్యాటింగ్ కూడా చూపిస్తా చూడండి. సీట్ ఒకటి కొంచెం డ్యామేజ్ ఉంది, చూసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా ప్యాడ్, ఇది ప్రాబ్లం ఏం లేదు. మ్యాటింగ్ అనేది అసలు మ్యాటింగ్ అనేది కింద ఉన్నది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇది కూడా తీసి చూపిస్తా, చూసుకోవచ్చు. కిందిది ఇది ఇవన్నీ తీయాలి, ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది అట్లా, అందుకోసమని. ఓకే, సీట్ పరంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ సీట్ చిన్నగా మాత్రం డ్యామేజ్ ఉంది, ఇది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సీట్ల పరంగా చూసుకుంటే ఓకే ఉన్నా, ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు, డ్యామేజ్ ఏం లేదు. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది, మంచి కండిషన్లో అయితే ఓకే ఉంది. మీకు రీడింగ్ కూడా చూపిస్తుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అక్కడ చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది. ఇది మాన్యువల్, ఇది చూసుకోవచ్చు. 5+1 ఇది. రీడింగ్ కూడా చూపిస్తాను మీకు, ఓకేనండి. రీడింగ్ వచ్చేసి 1,09,000 ఉంది సార్. ఇది ఒరిజినల్ రీడింగ్ అని ఓనర్ చెప్తున్నాడు, ప్రాబ్లం లేదు. మీరు ఒకవేళ చెక్కించుకోండి, నేను దానికి గ్యారంటీ, ఓకేనా? అంటే దాని గ్యారంటీ, రీడింగ్ గ్యారంటీ అని చెప్తున్నాను. చెక్కించుకుంటే ఆర్సి పెడతాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు బంపర్ డోర్ సైడ్ కానీ ఏమైనా చేంజ్ అనేది చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? మీకు పెన్ టు పెన్ చెప్తుంటాను నేను. ఒకసారి అట్లే ఇక్కడ చూసుకోవచ్చు. ఏది బీడింగ్ అనేది మీకు అంటే ప్రాబ్లం అయిందా లేదా అది కూడా తెలుస్తుంది కదా, అదొకటి చెక్ చేసుకోవచ్చు. సార్ అట్లాగే మీకు ముంగట టైర్స్ కూడా చూపిస్తా. ముంగట టైర్స్ మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి సార్, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా? టైర్స్ వచ్చేసి 80-90% వరకు ఉంటే ప్రాబ్లం ఏం లేదు. మీకు 1/1 చూపిస్తుంటుంది. ఇది పుష్ బటన్ స్టార్ట్ సార్, మీరు మళ్ళీ ఒకసారి గమనించుకోవచ్చు. పుష్ బటన్ స్టార్ట్ ఇది, ఓకేనా? కండిషన్ ఓకే. మీకు ఒకవేళ నచ్చితేనే రండి, చూడండి. వెహికల్ ప్రాబ్లం ఏం లేదు, నేను చెప్తున్నాను. ఓకే, ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా బాగానే ఉంది, ఎక్కడ మాడిఫై చేసింది ఏం లేదు. ఎవరు చెప్తలేరు కాబట్టి నేను చెప్తున్నా. మీరు ఆ మాత్రం గమనించుకుంటే సరిపోతుంది. కింద మ్యాటింగ్ చూసుకున్నా ఓకే ఉంది. సీట్లో కూడా ఎట్లా డ్యామేజ్ ఏం లేదు, మీకు మొత్తం క్లియర్ చూపిస్తున్నా. కానీ టైంపాస్ మాత్రం అనుకోకండి. రేటుకు మనకి ఏ సంబంధం ఉండే సార్, నేను మళ్ళీ చెప్తున్నాను. నేను చూసుకోవచ్చు. టైర్స్ కూడా ఓకే ఉన్నాయి, అలెవెల్స్ ఉన్నాయి, ఓకేనా? ఇది జేకే టైర్స్ ఉన్నాయి. ముంగ టైర్స్ కూడా సేమ్ ఉన్నాయి, ఓకేనా? ముంగ టైర్స్ కూడా చూపించాను మీకు. ఒకసారి డిక్కీ కూడా చూపిస్తా చూడండి, చూసుకోవచ్చండి. మీకు ఇంట్లో ఏదైనా డ్యామేజ్
అయితే గిట్ట మీకు తెలుసు అని చెప్పేసి నేను కూడా చెప్తున్నా, చూపిస్తున్నాను. ఎక్కువ చెప్పడము, టైం వేస్ట్ చేయడం కాకుండా షార్ట్ కట్లో మీకు చెప్పి వీడియో ఎండ్ చేద్దాం, ఓకేనా. సరే, ఇందులో డిక్లో చూసుకున్నా కానీ ఎట్లా అంటే స్క్రాచెస్, సారీ రస్ట్ ఏం చెప్పాలి మీకు, మీరు చెప్పే ఆలోచనలు బట్టి నేను ఇట్లా మర్చిపోతున్నాను. చూసుకోవచ్చండి, పెద్దగా రస్ట్ అయితే ఏం లేదు. టైర్ స్టెప్ని తీసుకుంటే మాత్రం ఒక 50% వరకు ఉంటుంది, ఓకేనా. ఇందులో పానా జాకాడ మాత్రం అన్నీ ఉన్నాయి, ఓకేనా. ఒక్కొక్కరు పెట్టే ఆలోచనలు ఉంటాయి కదా, మళ్ళీ బయటకు వస్తాయండి అప్పుడప్పుడు. ఈ వీడియో ఇష్టప్పుడు బయటకు వస్తుండే అని కొన్ని సందర్భాలు. దానికోసం నేను మళ్ళీ మొదటికి వెళ్ళాల్సి వస్తుంది, ఓకే. డీజిల్ వర్షన్. సరే, అట్లాగే మీకు ఇది బీడింగ్ కూడా చూపించుకుంటూ మీకు టైర్ కూడా చూపిస్తుంటా. రీడింగ్ వచ్చేసి ఓనర్ చెప్తున్నా ఒరిజినల్ రీడింగ్ అని. దీనికి ఇన్సూరెన్స్ ఒకటి లేదు సార్ ఇది, ఓకేనా. ఇది కూడా ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇక టైర్ విషయానికి అయితే సేమ్ ఉంది సార్. ఇది టైర్లు మొత్తం 4 టైర్లు ఒకే ఉన్నాయి, చూసుకోవచ్చు. బిడి అడుగుతున్నా, ఓకేనా. అలవిల్స్ ఉన్నాయి, డీజిల్ వర్షన్. మీకు ఎందులో పని 2 చూపించేస్తే అయిపోతుందని చెప్పి చూపిస్తున్నాను. లెంగ్త్ కూడా మీకు ఎక్కువ కాదని ఇది కూడా చెక్ చేసుకోవచ్చండి, ఓకేనా. ఇది కూడా సేమ్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇటు సైడ్ కూడా చూపిస్తాయి, టైర్ చూపించిన తర్వాత ఇది కూడా చెక్ చేసుకోవచ్చండి. ఇది కూడా ఒకే ఉంది, టైర్ అలవిల్స్ ఉన్నాయి. టైర్స్కి అయితే ప్రాబ్లం ఏం లేదు, ఒకే ఉన్నాయి టైర్స్ మాత్రం, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కింద ఒక్కసారి కింద మ్యాటింగ్ చెక్ చేసుకోవచ్చు. మ్యాటింగ్ ఓకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉందండి, చూసుకోవచ్చు. మీకు ఇది కూడా చూపిస్తాను నేను, ఓకే. ఒకసారి అయితే బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకోవచ్చు సార్. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు ఇప్పుడు ఈ లైట్, ఇండికేటర్, ఇంజన్ సౌండ్ ప్రతి ఒక్కటి మీకు చూపిస్తుంటా, మీరు చూడండి. స్కిప్ చేసి చూసి మాత్రం మళ్ళీ అడగండి, దానివల్ల ప్రాబ్లం చాలా అవుతుంది. ఆటో డోర్స్ అండి ఓకే పనిచేస్తున్నాయి, మీకు ఇది కూడా చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే బానెట్ పైన మాత్రం స్క్రాచెస్ ఉన్నాయండి, అవి మీకు ఫైనల్ చూపిస్తాను నేను, ఓకే. ఇందులో మాత్రం ఎట్లాంటి చేంజెస్ మాత్రం లేవు సార్. ఇవి చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ప్రాబ్లం ఏమున్నా కానీ ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు తీసుకున్నంత సేపు వరకు ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, చూసుకోవచ్చు. ఆప్రానా కూడా ఓకే ఉంది, ముంగట షోపట్టి కూడా ఓకే ఉంది, అది ఒకటి గమనించుకోవాలి సార్. ఇది ఒకవేళ డీల్ అయితే మాత్రం ఖచ్చితంగా కమిషన్ తీసుకుంటాను నేను, ఎందుకంటే మంచితనం ఎప్పుడు పనికి రాదని చెప్పి నాకు అర్థమైపోయింది, ఓకేనా. ఈ హెడ్ లైట్ మాత్రం ఓకే పనిచేస్తుంది, కింద ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పనిచేస్తుంది ఇక్కడ సైడ్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ కూడా ఓకే ఉంది. ఇటు సైడ్ కింద మాత్రం ఫోగ్ ల్యాంప్ రావట్లేదు, కింద వాటర్ మాత్రం ఫామ్ అయింది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇటు సైడ్ ఇండికేటర్ ఓకే పని చేస్తున్నాయి, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇండికేటర్స్ ఓకే వర్క్ చేస్తున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా సేమ్ ఓకే వర్క్ చేస్తుంది, మీకు చూస్తుంటే కొంచెం తెలుస్తుంది సార్. అది మీరు ఖచ్చితంగా అంటే నేను ఏం చెప్పలేను. బ్యాక్ సైడ్ చూసుకున్నా ఓకే ఉంది, ఇండికేటర్స్ ఓకే వర్క్ చేస్తున్నాయి, కింద స్మోక్ కానీ అట్లాంటిది ఏం ప్రాబ్లం లేదు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ తెలియకపోతే మెకానిక్ తీసుకొచ్చుకొని చూపించుకోండి, ప్రాబ్లం ఏమున్నా చెప్తాడు, ఓకేనా. ఇందాక మీరు స్క్రాచెస్ చెప్పారు కదా, చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ మాత్రం కనిపిస్తున్నాయి, అలా నేను చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ తీసుకుందాం. గ్లాస్ వచ్చేసి ఇక్కడ బి సిరీస్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. బి సిరీస్ ఇది చూసుకోవచ్చు. ఇది సిఏ ఉంది ఇక్కడ, ఇది బి సిరీస్ ఉంది ఇక్కడ. ఇలా చేంజ్ చేసుకోండి, మీకు ఏమైనా చేంజ్ అనేది కూడా తెలుస్తుంది. ఇది కూడా సేమ్ బి సిరీస్, బ్యాక్ది ఫ్రంట్ది ఏం చేంజ్ కాలేదు. ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది, ఇది కూడా చెక్ చేసుకుంటే సేమ్ బి సిరీస్ ఉంది, ఓకేనా. సిరీస్ మాత్రం ఓకే ఉన్నాయి. ఒకవేళ వెహికల్ మాత్రం ఓకే, నాన్ యాక్సిడెంట్. ఒకవేళ చెక్ చేయించుకోండి, అది కూడా మీకు తెలిసిన మంచి నమ్మకమైన వ్యక్తిని తీసుకొచ్చుకొని చూపించుకోండి. రేటుకు మనకి ఏ సంబంధం లేదు సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఓకేనండి. ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి బ్రీజా, మారుతి సుజుకి బ్రీజా ZA ప్లస్ మోడల్ వచ్చేసి 2018, రీడింగ్ వచ్చేసి 1 lakh ఉంది. అది కూడా మీకు క్లియర్ కట్గా చెప్పిన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. టైర్స్ మాత్రం ఓకే ఉండే, ప్రాబ్లం లేదు. ఇన్సూరెన్స్ ఒకటి లేదు. సద్యం ప్రైస్ వచ్చేసి 8,50,000 చెప్తున్నాడు, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఇంకొక విషయం మెయిన్ ఏంటంటే ప్రైజ్కు నాకు ఎట్లాంటి సంబంధం ఉండదు. డీల్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా 10,000 తీసుకుంటాను నేను, ఓకేనా. ఎందుకంటే ఇన్ని రోజులు నేను మంచితనం కొద్దిగా మాట్లాడినప్పుడు నాకు పిచ్చోన్ లాగా అనిపించింది కాబట్టి, అతిగా మంచితనం కూడా పనికిరాని చెప్పేసి నాకు అనిపించింది. అందరు తీసుకున్నప్పుడు మనం ఎందుకు వదిలిపెట్టాలి అని చెప్పేసి నేను కూడా ఒక అడుగు ముందుకేసిన, అది మీ దయ వల్లనే, ఓకేనా. అట్లా కొంచెం చేయకుండా పోతున్నారు కాబట్టి నేను కూడా గుర్తుంచుకుంటున్నా, ప్రాబ్లం ఏం లేదు. సరే, మనం కష్టపడి పని చేస్తున్నాం సార్, ఎవరు మోసం చేసి చేస్తలేం కాబట్టి, ఓకేనా. సరే, నేను జెన్యూన్గా చెప్తున్నా, మీరు ఒకటి గమనించండి. ఆ తర్వాతనే మీరు వచ్చి తీసుకోవచ్చు. మీరు వెహికల్ తీసుకున్నాక నా మాట నచ్చితేనే ఓకే, లేకపోతే లేదు, దానికి కూడా ఏం మానే నేను,
ప్లీజ్ మన సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.